తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీరామనవమి ఆదివారం సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక శనివారం స్వామివారిని 78,496 మంది భక్తులు దర్శించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం 3.6 కోట్లు సమకూరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక ఇవాళ స్థానికులకు దర్శన టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఈ మేరకు తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోనూ, తిరుమల స్థానికులకు బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లో మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఉదయం 5 గంటల నుంచి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీరామనవమి ఆదివారం సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక శనివారం స్వామివారిని 78,496 మంది భక్తులు దర్శించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం 3.6 కోట్లు సమకూరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక ఇవాళ స్థానికులకు దర్శన టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఈ మేరకు తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోనూ, తిరుమల స్థానికులకు బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లో మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఉదయం 5 గంటల నుంచి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు.